అన్న సాత్విక్ రంకిరెడ్డి ఎక్కడ ఉన్నాడు? సాత్విక్ రంకిరెడ్డి లోపల ఉన్నాడా ఢిల్లీలో ఉన్నాడా? మరి లోపల ఉన్నాడని ఎలా చెప్పు? ఇలా ఉంది ఇండియన్ బ్యాడ్మింటన్ పరిస్థితి. సాత్విక్ ప్రాక్టీస్ చేసే అకాడమీ సెక్యూరిటీ ఇన్ఛార్జీలు కూడా తెలియదు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎలాంటి ప్రీసెస్ టోర్నమెంట్ ఆడుతున్నాడు అనే విషయం. ఎనీవే మేము ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్స్ చూడడానికి ఢిల్లీ వెళ్తున్నాం. ఏంట్రది నిషన్ మైసూర్ బజ్జీ రోడ్డు పక్కన కొనుక్కున్న బజ్జీలు ఎయిర్పోర్ట్లో తినండి భయ్యా, సూపర్ ఫీల్ ఉంటుంది, ట్రస్ట్ మీ. మెల్లగా ఢిల్లీ రీచ్ అయిపోయాం. ఢిల్లీలో లొల్లు పెట్టుకొని మా డే కూడా స్టార్ట్ చేసినాం మేము. చాలా ఎగ్జైట్మెంట్తో స్టేడియంకి వెళ్ళిపోయాం. వెళ్ళంగానే ఈ ఎంట్రీ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని స్టేడియం లోపల అడుగు పెట్టాం. స్టేడియం బయట ఉన్నంత వరకు చాలా చిరాకుగా అనిపించింది. మేబీ ఢిల్లీ వెదర్ వాళ్ళేమో. ఒక్కసారి స్టేడియంలో అడుగు పెట్టగానే వేరే దునియా ఓపెన్ అయింది. ఎందుకంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేయర్ యమగుచి ఫ్రమ్ జపాన్. తను ఎప్పుడు టీవీలోనే చూసేవాడిని, చాలా బాగా ఆడుతుంది, షార్ట్ ఉంటుంది కానీ సూపర్ కదులుతుంది కోర్టులోని. నార్మల్గా ఆమె ఆడిన మ్యాచ్లనే నేను టీవీలోనే చూసాను నేను, కానీ ఫస్ట్ టైం లైవ్లో చూస్తే ద రా ఫీలింగ్ అంటారు కదా, మైండ్ బ్లోయింగ్ అనమాట. యమగుచి మ్యాచ్ అయిపోయిన వెంటనే యాన్సీ యంగ్ ద బ్యాడ్మింటన్ మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. ఏమో సమ్ ఆడ్ రీజన్స్ ఐ డోంట్ లైక్ హర్ మచ్, కానీ మా నిశాంత్ గడికి మాత్రం అమ్మాయి అంటే చాలా ప్రాణం. మా పాపే గెలుస్తుంది. ఫైనల్ యాన్సీ సెమీఫైనల్ మ్యాచ్ గెలిచి ఫైనల్కి వెళ్ళిపోయింది. ఇంకా మా నిశాంత్ గడి ఆనందానికి అవధులు లేవు. వాడు ఎన్ని ఫోటోలు తీసాడంటే నాకు తెలిసి వాళ్ళ ఆవిడ కూడా అన్ని ఫోటోలు తీసుంటాడు వాడు. ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నాం, ఎందుకంటే ఆ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ద మోస్ట్ ఎవైటెడ్ మ్యాచ్, రంకిరెడ్డి అన్న మ్యాచ్. బై ద వే ఈ షటిల్ ఉంది కదా, ఇదే ఫ్యూచర్ బ్యాడ్మింటన్ చెడగొట్టడానికి వచ్చిన షటిల్. చూసారు కదా ఆరా ఎలా ఉందో. ఎవరిదనుకున్నారు మ్యాచ్? రంకిరెడ్డి, సాత్విక్ అండ్ చిరాగ్ శెట్టి. సరిగ్గా టోర్నమెంట్ వచ్చేసరికి సాత్విక్ రంకిరెడ్డి షోల్డర్కి ఇంజూరీ అయింది, సరిగ్గా స్మాష్లు కొట్టలేకపోయారు. ఎనీవేస్ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. వాళ్ళిద్దరుకున్న ఫ్యాన్ బేస్ చూడండి, వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసి చూడలేక మొత్తం స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయింది. సాత్విక్ అన్న నాకు కొంచెం పర్సనల్గా తెలిసినా సరే ఒక ఫ్యాన్ లాగా వెళ్ళి ఆయన మ్యాచ్ చూడాలనుకున్నాను. ఫైనల్లీ